వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు అప్ టు 12 lakhs నో ట్యాక్స్ అంటూనే ఈ స్లాబ్లేంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? పూర్తి వివరణతో నో కన్ఫ్యూజన్. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బడ్జెట్ 2025 ప్రకారం 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను లేదని చెప్తూ ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపించినట్లుగా 0 నుంచి 4 లక్షల వరకు జీరో ట్యాక్స్, 4 నుంచి 8 లక్షల వార్షిక ఆదాయం గల వారికి 5% పన్ను, 8 నుంచి 12 లక్షల గల వారికి 10% పన్ను, 12 నుంచి 16 లక్షల వారికి 15% పన్ను, 16 నుంచి 20 లక్షల వార్షిక ఆదాయం గల వారికి 20% పన్ను, 20 నుంచి 24 లక్షల వార్షిక ఆదాయం గల వారికి 20% పన్ను, 24 లక్షల పైబడిన వార్షిక ఆదాయం గల వారికి 30% ట్యాక్స్ అంటూ ఈ స్లాబులేంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఈ వివరణని ఒకసారి చూద్దాం. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A ప్రకారం ట్యాక్స్ రిబేట్ను 25,000 రూపాయల నుంచి 60,000 రూపాయలకు పెంచారు. దీని ప్రకారము 12 లక్షల ట్యాక్సిబుల్ ఇన్కమ్ లోపల ఉన్న వారికి ఈ 60,000 రూపాయల రిబేట్ అనేటువంటిది వర్తిస్తుంది. కొత్త ట్యాక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో ఉద్యోగుల పన్ను చెల్లింపు విధానంలో ఉద్యోగులకి కానీ పెన్షన్లకు కానీ హెచ్ఆర్ఏ కానీ జీపీఎఫ్ కానీ సిపిఎస్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసీలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ మరియు ఇంట్రెస్ట్ కానీ ఎల్టీసీలు కానీ డొనేషన్స్ కానీ పీటీస్ కానీ ఎటువంటి మినహాయింపులు ఉండవు. కేవలము మీ 12 నెలల గ్రాస్ శాలరీ నుంచి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే తీసివేసి వచ్చే అమౌంట్ 12 లక్షల లోపు ఉంటేనే మీరు ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందుతారు. ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే ఫస్ట్ ఉదాహరణ, ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క జీతము లేక పెన్షన్ అనేది 12,75,000 రూపాయల సంవత్సరానికి అనుకుందాం. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనకి ఈ 12 లక్షల రూపాయలు అవుతుంది. 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అప్ టు 4 lakhsకు నిల్ ట్యాక్స్, 4 lakhs to 8 lakhsకి 5% ట్యాక్స్. అనగా 4 లక్షలకి 5% పన్ను అంటే 4 ఏళ్ళు 20,000 రూపాయలు చెల్లించాలి. తర్వాత 4 lakhsకి 10% అనగా 4 పదుల 40,000 రూపాయలు. అంటే ఇంతటితోటి 12 lakhs వరకు మనం పన్ను చెల్లిస్తే 60,000 రూపాయలు అనగా 20,000 ప్లస్ 40,000 60,000 రూపాయల పన్నుని చెల్లించాల్సి ఉంటుంది. సో 60,000 రూపాయల పన్ను అంటే ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ 12 లక్షలు కాబట్టి వీరికి 60,000 రూపాయలు రిబేట్ అనేటువంటిది వర్తిస్తుంది ఇక్కడ. సో కాబట్టి వీరు నో ట్యాక్స్, వీరికి ట్యాక్స్ పరిధిలోకి అయితే రారు. 12 లక్షల ఆదాయం ఉండేవారికి వారు ట్యాక్స్ పరిధిలోకి అయితే రారు. ట్యాక్స్ టు బీ పెయిడ్ ఈజ్ నిల్. ఇక్కడ మరొక ఉదాహరణని చూసినట్లయితే ఇక్కడ సంవత్సర ఆదాయము 13,75,000 రూపాయలు అనుకుందాం. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కాబట్టి ఈ 75,000ని 13,75,000లో తీసేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ 13 లక్షలు అవుతుంది. ఈ 13 లక్షలకి ట్యాక్స్ అనేది 75,000 రూపాయలు చెల్లించాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇదివరకట్లాగే అప్ టు 4 lakhs నిల్ ట్యాక్స్, తర్వాత 4 lakhs అనగా 4 to 8 lakhsకి 5% ట్యాక్స్ ఉంటుంది. అనగా 4 లక్షలు కాబట్టి 4 ఏళ్ళు 20,000. తర్వాత 4 లక్షలకి 10% ట్యాక్స్ అనగా 4 బదులు 40,000. ఇంతటితో 12 లక్షలు అయిపోయింది. మనకి 13 లక్షలు కాబట్టి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆ తరువాతి స్టేజ్లో కూడా రావడం జరుగుతుంది. అనగా 15% పన్ను. సో 12 లక్షల నుంచి 13 లక్షలు అంటే 1 లక్షే కాబట్టి ఆ లక్షకి 15% లెక్కన పన్ను లెక్క కడితే 15,000 కట్టాలి. సో మొత్తం మీద 20,000 ప్లస్ 40,000 ప్లస్ 15,000 అనగా 75,000 రూపాయలు అనేది టోటల్ ట్యాక్స్ అవుతుంది. కాబట్టి ఈ 75,000 రూపాయలకి ఎటువంటి ట్యాక్స్ రిబేట్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వీరి వార్షిక ఆదాయం 12 లక్షలు దాటింది కాబట్టి. 12 లక్షల లోపు వారికి మాత్రమే 60,000 రూపాయల రిబేట్ వస్తుంది. 12 లక్షలు దాటినట్లయితే ఈ రిబేట్ రాదు కాబట్టి ఇక్కడ 75,000 రూపాయలు అనేటిది వారు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఎవరెవరికి ఎంతెంత ఆదాయం అవుతుంది మిగులుతుంది అనేటువంటి ఉదాహరణ చూసినట్లయితే కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్లాబ్ల ప్రకారము 8 లక్షల ఆదాయం ఉన్నట్లయితే
ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ రేట్స్. 30,000 రూపాయల పన్ను చెల్లించాల్సి వచ్చేది. అదే 9 లక్షల ఆదాయం ఉండే వారికి 40,000 రూపాయల పన్ను చెల్లించాల్సి వచ్చేది. 10 లక్షల ఆదాయం ఉండే వారికి 50,000, 11 లక్షలు ఉండేటువంటి వారికి 65,000, 12 లక్షల ఆదాయం ఉండేటువంటి వారికి 80,000 పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షను, రిబర్ట్‌తో కలిపి మొత్తం 12,75,000 వరకు పన్ను లేదు కాబట్టి ఆ మేరకు ఆ ఉద్యోగికి లబ్ధి కలిగినట్టే. గతంతో పోలిస్తే ఇక నుంచి 16 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండేవారికి 50,000 మిగిలినట్లే. అదేవిధంగా 20 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండేవారికి 90,000, 24 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండేవారికి 1,10,000 ఈ మేర వారికి ట్యాక్స్ బెనిఫిట్ కల్పించబడతారు. అంటే వీరికి సగటున ఏటా 30% అనే డబ్బు అనేటువంటిది ఆదా అవుతున్నట్లే కదా! అయితే ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ సంవత్సరము మార్చిలో చెల్లించాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు గత సంవత్సరం వలె అనగా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వలె ఉంటాయి అనేటువంటి విషయాన్ని అయితే గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.